హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఈరోజు మనము రసం పొడి, ఆ రసం పొడి వేసి 3 రకాల ఆరోగ్యకరమైన రసాలను తయారు చేసుకోబోతున్నాము. ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆఖరున రసానికి సంబంధించిన కొన్ని టిప్స్ కూడా ఉంటాయి. ఈ రసం పొడిని తయారు చేసి ఈ రసం పొడి వేసి ఎన్నో రకాలుగా రసాలు పెట్టుకోవచ్చు. ఈ రసం పొడి వేసి ఒక్కసారి రసం పెట్టి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ పొడితో రసం పెట్టుకుని తిని తీరాలి అనిపించేలా ఉంటుంది. దీని రుచి అమోఘంగా ఉంటుంది. ఈ రసం పొడి వేసి రసం పెట్టిన రోజు అన్నం కొంచెం ఎక్కువగా వండాలి, లేకపోతే ఒకరికి అన్నం ఉండదు. ముందు తిన్నవారు అన్నం ఎక్కువగా లాగించేస్తారు. ఈ రసం పోసుకుని అన్నం తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలి అనిపించేలా ఉంటాయి. అప్పుడే కడుపు నిండిపోయిందా అనేలా వీటి రుచి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే 3 రకాల రసాలను తయారు చేసి తిన్నారంటే దేని రుచి దానిదే అంటూ డిఫరెంట్ రుచులు తెలుస్తూ నాలుక మీద టేస్ట్ బడ్స్ కి రుచి అద్దిరిపోతుంది. ఎంతో రుచిగా, ఫ్లేవర్ఫుల్ గా, పుల్లగా అద్దిరిపోతాయి. వీటిని తయారు చేసిన రోజు అన్నం మొత్తం దీనితోనే లాగించెయ్యాలి అనేలా మనసు లాగుతుంది. అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ రసాన్ని అన్నంలో పోసుకోరు, అన్నంలో కుమ్మరించుకుంటారు. అంతే, అంత రుచిగా భలే బాగుంటాయి ఈ 3 రకాల రసాలు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా రసం పొడికి కావలసిన పదార్థాలు: కందిపప్పు 250 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు, మిరియాలు 25 గ్రాములు, మెంతులు 10 గ్రాములు, ధనియాలు 10 గ్రాములు, ఇంగువ 10 గ్రాములు, నూనె తగినంత. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ధనియాలు వేసి దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాండీలో మిరియాలు వేసి దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. జీలకర్ర వేసి దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. మెంతులు వేసి దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. కందిపప్పు వేసి దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో ఇంగువ ముక్కలు వేసి దోరగా వేయించి స్టవ్ ఆపేయాలి. ఈ దినుసులు ఏవి మాడకూడదు. మంట సిమ్లోనే పెట్టి గమగమ వాసన వచ్చేటట్టు ఓపికగా వేయించుకుంటే రసం పొడి టేస్టు, వాసన అద్దిరిపోతుంది. వేయించిన దినుసులన్నింటినీ చల్లారబెట్టుకోవాలి. తరువాత శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న దినుసులను వేసి నూనెలో వేయించిన ఇంగువ కూడా వేసి అప్పుడప్పుడు స్పూన్తో కలుపుతూ మిక్సీ పట్టాలి. ఈ పొడిని మరీ మెత్తగా సాదులా పట్టనవసరం లేదు. ఈ పొడి మెత్తగా బాగా మెదిగాక ఒక ప్లేట్లోకి తీసుకుని అరగంట ఆరబెట్టాలి. ఈ పొడి వేడి చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న గాజు సీసాను తీసుకుని అందులోకి ఈ పొడి వేసి అందులో 1 స్పూన్ వేసి గట్టిగా మూత పెట్టి నిల్వ చేసుకోవాలి. అంతే. దీనిని ఏ రకం రసంలో వాడినా అద్దిరిపోయే రుచిని, వాసనని ఇచ్చి మన టేస్ట్ బడ్స్ ని యాక్టివేట్ చేసి ఈ రసంతో ఎప్పుడెప్పుడు అన్నం వేసుకుని తిందామా అనిపించేలా, నోట్లో నీళ్లు ఊరేలా, కడుపులో జీర్ణశక్తిని పెంచే రసం పొడి రెడీ. ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకుంటే 3 నెలల వరకు దీని రుచి, వాసన అలాగే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న 3 రసాల్లో మొదటగా చింతపండు రసాన్ని తయారు చేసుకోబోతున్నాం. చింతపండు రసానికి కావలసిన పదార్థాలు: చింతపండు 30 గ్రాములు, పెద్ద నిమ్మకాయంత, టమోటా 150 గ్రాములు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి 10 రెబ్బలు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర తరుగు కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు, రసం పొడి 2 టీ స్పూన్లు. ఏ రసంలో అయినా కొత్తిమీర కాడలతోటి తరిగి వేస్తేనే ఆ రసం టేస్టు అద్దిరిపోతుంది. కొత్తిమీర కాడల్లోనే రుచి, వాసన
ఎక్కువగా ఉంటాయి. ముందుగా చింతపండు, ఉప్పు వేసి అందులో నీళ్లు పోసి గంట లేక అరగంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. బాగా నానిన చింతపండు, ఉప్పు మిశ్రమాన్ని నలిపి రసం తీసుకోవాలి. ఆ చింతపండు రసాన్ని రెండవసారి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్ తీసుకుని కట్ చేసిన టమాటాలు వేసి మెత్తగా మిక్సీ పట్టి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసంలో పోసుకోవాలి. అందులో 2 టీ స్పూన్ల రసం పొడిని వేసి బాగా కలపాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక తుంచిన ఎండుమిర్చి, చిరిమిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేగాక స్టవ్ ఆపేయాలి. ఆ తాలింపుని చింతపండు టమాటా రసంలో వేసి చేత్తో బాగా నలపాలి. ఈ తాలింపుని ఎంత బాగా చింతపండు రసంలో నలిపితే అంత రుచి పెరుగుతుంది. గుర్తుంచుకోండి, అందులో ఉప్పు, పులుపు సరిపోయిందో లేదో చూసి సెట్ చేసుకోండి. తరువాత కరివేపాకు తుంచి వేసి కాడలతోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ వెలిగించి మీడియం మంటపై కాగనివ్వాలి. అవి బాగా కాగి తెర్లు రాబోయే ముందు స్టవ్ ఆపేసి మూత పెట్టాలి. అంతే, ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని చింతపండు రసం రెడీ. ఇప్పుడు మనం చెప్పుకునే 3 రకాల రసాల్లో రెండవ రకం రసాన్ని తయారు చేసుకోబోతున్నాం. అదే మనల్ని అమ్మలా కాపాడే నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసానికి కావలసిన పదార్థాలు: పెద్ద నిమ్మకాయలు 3, టమోటా 200 గ్రాములు, రసం పొడి 2 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు కొద్దిగా ఉతారుగా 15 గ్రాములు, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి 10 రెబ్బలు, ఎండుమిర్చి 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు జీలకర్ర 1/2 టీ స్పూన్. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసుకున్న టమాటాలు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఒక గిన్నె తీసుకుని మిక్సీ పట్టిన టమోటా రసాన్ని అందులో పొయ్యాలి. మిక్సీ జార్లో నీళ్లు పోసుకుని తిప్పి పోసుకోవాలి. అందులో రసం పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు జీలకర్ర వేసి వేగాక తుంచిన ఎండుమిర్చి, చిరిమిన వెల్లుల్లి వేసి వేగాక కరివేపాకు వేసి స్టవ్ ఆపేయాలి. ఆ తాలింపుని టమోటా రసంలో వేసి బాగా నలపాలి. ఈ తాలింపుని ఎంత బాగా నలిపితే అంత టేస్ట్ వస్తాయి రసం. అందులో తగినన్ని నీళ్లు పోసుకుని ఉప్పు సెట్ చేసుకోవాలి. ఉప్పు ఆ నీళ్లకు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించి రసం గిన్నెపై మూత పెట్టి మీడియం మంట మీద కాగనివ్వాలి. తరువాత ఒక బౌల్ తీసుకుని అందులో 1 కల్లు ఉప్పు వేసి నిమ్మకాయలు బాగా నలిపి పోసి గింజలు తీసి రసం పిండుకోవాలి. ఆ రసంలో ఇంకా ఏవైనా గింజలు పడి ఉంటే స్పూన్తో తీసేయాలి. రసం తెర్లే స్టేజ్లో మూత తీసి కాడలతో సహా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండుకున్న నిమ్మరసాన్ని పోసి కలిపి పులుపు చూసుకోవాలి. మీరు పిండిన నిమ్మరసం పులుపు సరిపోకపోతే ఇంకొంచెం నిమ్మరసం పిండి సెట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా మరువలేని రుచిగా తయారు చేసుకోగలిగే నిమ్మకాయ రసం రెడీ. ఈ నిమ్మకాయ రసాన్ని అప్పుడప్పుడు తయారు చేసుకొని తింటూ ఉంటే గర్భస్రావాలు కాకుండా అమ్మలా కాపాడుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే 3వ రకం రసం ఏమిటంటే యవ్వనాన్ని, ఆయుష్ను పెంచే ఉసిరికాయ రసం. ఇంత ఆరోగ్యకరమైన ఉసిరికాయ రసానికి కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు 100 గ్రాములు, పచ్చిమిర్చి 1, టమోటా 200 గ్రాములు, ఉప్పు తగినంత, రసం పొడి 2 టీ స్పూన్లు, వెల్లుల్లి 10 రెబ్బలు, ఎండుమిర్చి 2, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు జీలకర్ర 1/2 టీ స్పూన్, కొత్తిమీర తరుగు 15 గ్రాములు, నూనె 2 టీ స్పూన్లు. ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఉసిరికాయల్ని కత్తితో గింజలు తీసి ముక్కలు చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని
అందులో కొంచెం ఉప్పు వేసి కట్ చేసుకున్న ఉసిరి ముక్కలు వేసి అప్పుడప్పుడు స్పూన్తో కలుపుతూ కొంచెం బరకగా మిక్సీ పట్టాలి. అందులో కట్ చేసిన టమోటాలు వేసి ఒక పచ్చిమిర్చి తుంచి వేసి కొంచెం మెత్తగా మిక్సీ పట్టాలి. ఒక గిన్నె తీసుకుని అందులో మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పోసి పసుపు, రసం పొడి వేసి బాగా కలపాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 టీ స్పూన్లు నూనె వేసి అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి వేగాక తుంచిన ఎండుమిర్చి, చిదిమిన వెల్లుల్లి వేసి వేగాక కరివేపాకు తుంచి వేసి స్టవ్ ఆపేయాలి. ఆ తాలింపుని ఉసిరి టమోటా మిశ్రమంలో వేసి బాగా నలపాలి. ఈ తాలింపుని ఎంత బాగా నలిపితే అంత రుచి వస్తుంది. ఈ రసానికి గుర్తుంచుకోండి, పులుపుకి సరిపడా నీళ్లు పోసి ఉప్పు, పులుపు సరిపోయిందో లేదో రుచి చూసి సెట్ చేసుకోండి. స్టవ్ వెలిగించి గిన్నెపై మూత పెట్టి మీడియం మంట మీద ఈ రసాన్ని కాగనివ్వాలి. రసం తెరలబోయే ముందు కాడలతో సహా కట్ చేసిన కొత్తిమీర వేసి ఒక తెరలాక మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. అంతే, ఎంతో రుచికరమైన, తినే కొద్దీ తినాలనిపించే, యవ్వనాన్ని ఆయుష్ని పెంచే ఉసిరికాయ రసం రెడీ. ఈ రసాల్ని చలికాలంలో కొంచెం ఘాటుగా, ఫ్లేవర్ఫుల్గా, కొంచెం పుల్లగా తినాలని మన మనస్సు, నాలుక కోరుకుంటాయి. చలికాలంలో అప్పుడప్పుడు ఇలా వంటలు చేసుకొని తింటే మనసుకి, నాలుకకి తృప్తిగా ఉండి మన శరీరం కూడా బాగా అరిగించుకోగలదు. ఎండాకాలంలో మాత్రం దీనికి భిన్నంగా మైల్డ్ ఫ్లేవర్, ఘాటు, పులుపుని మన మనస్సు, నాలుక కోరుకుంటాయి. ప్రకృతిలో జరిగే మార్పులకు తగ్గట్టు మన మెదడు నాలుకకు ఫలానా రుచులు కావాలని సంకేతాలు పంపుతూ ఉంటుంది. మనము నాలుక చెప్పే సంకేతాలకు అనుగుణంగా వంట చేసుకుని తింటే మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ వంటకు ఫిదా అవుతారు. అలా కాదు, 365 రోజులు వంటల్లో ఎప్పుడూ వేసే కొలతలతోనే మసాలాలు, కారం, పులుపు వేస్తాను అంటే కుదరదు. 365 రోజులు మన నాలుకకు ఒకే రుచి సగించదు. వర్షం వచ్చేటప్పుడు చలికాలంలో మసాలాలు, కారం, పులుపు బాగా సగించి తినాలనిపిస్తుంది. ఎండాకాలంలో కూడా ఇలానే మసాలాలు, కారం, పులుపు వేసి వండితే ఆ వంటలు తినలేరు, సగించవు. వర్షం వచ్చేటప్పుడు చలికాలంలో ఈ రసాన్ని కొంచెం పుల్లగా పెట్టుకోవాలి. ఎండాకాలంలో ఈ రసాన్ని కొంచెం పులుపు తగ్గించి పెట్టుకోవాలి. మీరు రసం పెట్టేటప్పుడు ఈ చిన్న టెక్నిక్ ని అప్లై చేశారంటే 365 రోజుల్లో మీరు ఎప్పుడు రసం పెట్టినా టేస్ట్ అద్దిరిపోతుంది. అలాగే తీగూరలు, చికెన్లు, మటన్లు ఇలాంటివి వండినప్పుడు ఎప్పుడైనా సరే రసం కొంచెం పుల్లగానే పెట్టాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.